హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో ఎంతో రుచిగా ఉండే పాలకోవా స్వీట్ చేసి చూపిస్తాను. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా ఉండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. ఒకటి తినడం స్టార్ట్ చేశారంటే ఇక తింటూనే ఉంటారు, అంత రుచిగా ఉంటాయి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ పాలతో ఎక్కువ క్వాంటిటీలో పాలకోవాను చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్గా చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సగం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని కొలుచుకోవాలి. 1 కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని, అరకప్పు షుగర్ను వేసుకుని, 1 యాలక్కాయ వేసుకుని, 1 టీ గ్లాస్ పాలను వేసుకుని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. చాలా సాఫ్ట్గా ఉంటే స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 15 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మన కొబ్బరి పాల మిశ్రమం కొద్దిగా దగ్గర పడింది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కూడా మరొక 2-3 నిమిషాల పాటు ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకు ఈ కోవా మిశ్రమం చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కోవా మిశ్రమాన్ని రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మరొక బాండీ పెట్టుకుని 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, పల్లీలు అనేవి కలర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకుందాం. చూడండి, నేను ఈ విధంగా పల్లీల పైన పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. కప్పు పల్లీలకు అరకప్పు బెల్లం తురుము వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాను. దీనిని ఒక ప్లేట్లో వేసేసుకుని నెక్స్ట్ 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ లేకపోతే బూస్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడైనా కోకో పౌడర్ వేసుకుని బాగా మిక్సీ పట్టండి. పొడి పొడిగా ఉంది అనిపిస్తే మరి కొంచెం నెయ్యి వేసుకుని ఇలా మెత్తని ముద్దలా చపాతీ పిండిలా చేసుకోవాలి. నెక్స్ట్ 1 బటర్ పేపర్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి బాగా అప్లై చేసుకుని నెయ్యి అద్దుకుంటూ ఇలా ఒక ఫ్లాట్గా అద్దుకోండి. మనం చపాతీ చేస్తాం చూడండి, ఆ విధంగా నెయ్యి అద్దుకుంటూ చేసామంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకోవా మిశ్రమాన్ని కూడా మిడిల్లో పెట్టేసి పైనుంచి ఈ చాక్లెట్ మిశ్రమాన్ని కూడా బాగా కవర్ చేసేసుకుందాం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చేసుకోండి. చూశారు కదా ఎంత నీట్గా క్లియర్గా షైనీగా వచ్చిందో. మనం నెయ్యి వేస్తాం కదండి, అందుకోసం చాలా షైనీగా ఉంటుంది. ఈ రోల్ను చాలా టైట్గా చుట్టుకుని 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఈ కోవా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం. చూశారు కదా ఎంత సింపుల్గా చేసామో పాలకోవా. స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మంచి టేస్టీ పాలకోవాను చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా చేసి పెట్టమంటే హెల్దీగా ఎంతో రుచిగా ఉండే ఈ పాలకోవాను చేసి పెట్టండి. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.